కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి అలాగే 3వ అధ్యాయము 1 వరకు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 1వ వచనం వరకు మనం సహాయకరంగా చదువుదాం. దయచేసి నేను చదువుతూ ఉండగా నాతో కలిసి మీరు కూడా దగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. సహోదరులరా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. మంచిది, చదువుబడిన లేఖనాల కొరకే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రతిదినం పరిశుద్ధాత్మ దేవుని చేత మమ్మల్ని ఆత్మలో మాకు నింపుదల అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. తండ్రి, మీరు సృష్టికర్త అని, వాక్యమై ఉన్న దేవుడు అని, విమోచకుడు అని మిమ్మల్ని ఆరాధన చేయడానికి, మీ నామాన్ని గణపరచడానికి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తా ఉన్నాను. కానీ అయోగ్యముగా ఎవరైతే పాత్రలో చేవేశారో, అయోగ్యంగా నిర్లక్ష్య స్వభావంతో మీ సన్నిధికి రాలేకపోయారో, మీ ఉగ్రత రుచి చూడక మునిపే తప్పును సరిదిద్దుకొని మరొక ఆదివారమున శ్రేష్టమైన మనసుతో, యోగ్యమైన మనసుతో ఆరాధన చేయడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మా ఆరాధన అంతటిలో మీరు తోడై ఉండి మా ఆరాధన అంగీకరించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మరింత శ్రేష్టమైన ఆరాధన చేయడానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే కొద్ది క్షణాలు మీ పాద సన్నిధిలో మేము గడుపుతూ ఉండగా నేను మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించమని, మా జీవితాలు పురుకొల్పమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు సమర్పించి ఆత్మ సహాయాన్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, మనం చదువుకున్న లేఖనాల్లో ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. అంటే మూడు రకాల ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. సంఘములో ఇక్కడ 3 రకాల వారిని వివరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఒకటి 14వ వచనములో ప్రకృతి సంబంధుల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆత్మ సంబంధులైన వ్యక్తుల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా శరీర సంబంధుల గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 3 రకాల ప్రజలు ఈ యొక్క సార్వత్రిక సంఘములో, అలాగే స్థానిక సంఘములో, దయచేసి స్థానిక సంఘాలలో 3 రకాల ప్రజలు మనకు ప్రత్యక్షమవుతారన్నమాట. ఒకటి ప్రకృతి సంబంధులు, 2 ఆత్మ సంబంధులు, 3 శరీర సంబంధులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ప్రకృతి సంబంధుల గురించి తెలియచేశాడు అన్నమాట. వారు ఎంత మాత్రము కూడా
ఆత్మ విషయములను అంగీకరించేవారు కాదన్నమాట. వారు ఒక రకంగా చెప్పాలంటే వారు దేవుని నమ్మని వారు అన్నమాట. దేవుని నమ్మని వారు కూడా సంఘాలలో ఉంటారు. అలాగే ఆత్మ సంబంధుల గురించి వివరించాడు అన్నమాట. ఆత్మ సంబంధులైన వాడు అన్నిటినీ వివేచించును అని ఇక్కడ వారి గురించి తెలియచేస్తా ఉన్నారు. అలాగే శరీర సంబంధులు వారి గురించి ఒక మాట మనం చదువుకుంటే ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే. ఎవరంట వారు? క్రీస్తునందు పసిబిడ్డలు అని ఇక్కడ తెలియచేస్తామన్నారు. మనకు అర్థమయ్యే భాషలో వారు శిశువులు. శరీర సంబంధులు ఎవరంటే శిశువులు అన్నమాట. ఆత్మ సంబంధులైన మనుషులు ఎవరంటే శిష్యులు. సంఘములో ప్రకృతి సంబంధాలతో ఆత్మ సంబంధాలతో సమస్యలు ఉండవు, కానీ శరీర సంబంధాలతో సమస్యలు ఏర్పడతాయన్నమాట. కారణం ఏంటంటే వారు ఆత్మ విషయాలలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, అలాగే వాక్య సత్య విషయాలలో, సత్యవాక్యముల గురించిన అనుభవ జ్ఞాన విషయాలలో వారు పసిపిల్లలు. కనుక వీరి వల్ల సమస్యలు ఉంటాయి అన్నమాట. అదే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ విషయాలే మనం చూస్తాం అన్నమాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయడానికి ఉద్దేశం ఉందన్నమాట. దాదాపుగా సంవత్సరం 6 నెలల పైన అక్కడ ఎంతో ప్రయాసపడి డేరాలు కొట్టి 2వ మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు, అలాగే అక్కడ అకుల ప్రిస్కిల్లా వారు కలిసి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. అన్య జనాంగం యూదులు ఉన్నారు. ఆ సముద్ర తీర ప్రాంతంలో కొరింథీ పట్టణములో నిజంగా అక్కడ సంఘం ఏర్పడడానికి వారి కృషి ఎంతో గొప్పదన్నమాట. అయితే వారికి తిరిగి పత్రిక రాయవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. వారి యొక్క పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. కారణం ఏంటంటే కొరింథీ సంఘములో శరీర సంబంధాలు ఎక్కువైపోయారు. శరీర సంబంధాల వల్ల చాలా సమస్యలకు దారి తీసిందనమాట. అందుకే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మొదలుకొని ఆ చివరి అధ్యాయం వరకు అన్ని సమస్యలతో కూడిన సంఘముగా కొరింథీ సంఘం ఉంది. ఈ సమస్యలన్నీ నేడున్న నూతన క్రైస్తవ సంఘాలలో, నేటి తరాల్లో ప్రతి సంఘములో ఏదో ఒక సమస్య ఇమిడి ఉంటుందన్నమాట. కొంతమంది ఇలా తెలియజేస్తారనమాట, సమస్యలు లేని సంఘం అది సంఘము కాదు అని తెలియజేసేవారు కూడా లేకపోలేదు. అపోస్తలుడైన పౌలు ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట వివరిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 10-11 వచనాల్లో, సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇక్కడ 1వ అధ్యాయంలో వారిలో కలహాలు ఉన్నాయి. ఏమన్నాయి? కలహాలు ఉన్నాయన్నమాట. వారిలో విభజనలు ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, నేను పౌలు వాడిని, ఒక వ్యక్తి నేను అపోలో వాడిని, ఒక వ్యక్తి నేను కేఫా పేతురు వాడను, మరొక వ్యక్తి నేను క్రీస్తు వాడని అని వారి మధ్య కలహాలు వివరించాడు. అలాగే 3వ అధ్యాయంలో కూడా వారి పరిపక్వత లోపం అనేది 4వ వచనంలో కనబడుతూ ఉందన్నమాట. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా?
అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. వారి యొక్క పరిపక్వత లోపం 3వ అధ్యాయంలో మనకు ప్రత్యక్షమవుతాం. ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో, 5వ అధ్యాయంలో వారిలో పరిశుద్ధత లోపం, 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వారిలో పరిశుద్ధత లోపం ఉంది, వారిలో కలహాలు ఉన్నాయి, లోపం కనబడుతూ ఉంది. రెండవదిగా వారి పరిపక్వతలో లోపం కనబడుతూ ఉంది. మూడవదిగా వారి పరిశుద్ధతలో లోపం కనబడుతూ ఉంది. 6వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేస్తే వారి మధ్య సామరస్య విషయాలలో లోపాలు కనబడుతూ ఉన్నాయి. 6వ అధ్యాయం 1వ వచనంలో, మీలో ఒక్కనికి మరి ఒక్కనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ప్రియమైన సోదరి సహోదరులారా, వారి మధ్య సామరస్య విషయాలలో లోపం మనకు కనబడుతూ ఉంది. వారు కూర్చొని మాట్లాడుకోవాలి, పరిశుద్ధులుగా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ వారి సమస్యలు అన్యజనుల మధ్య తీసుకువెళ్ళి వారు పంచాయతీ పెడతా ఉన్నారన్నమాట. అంటే వారి యొక్క సామరస్య విషయాల్లో లోపాలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇంకా భోజన విషయాల్లో కూడా లోపాలు ఉన్నాయి. అలాగే 11వ అధ్యాయములో వారి ఆరాధనలో లోపం ఉంది. 11వ అధ్యాయం సహకారంగా ఒక వచనం చదువుకుందాం. 28వ వచనంలో 27 చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది రక్తమును ఆ పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. వారి ఆరాధనలో లోపం కనబడుతూ ఉంది. మూతున్నోడు ముక్క తింటాడు, నాలుగున్నోడు రసం తాగుతాడు అన్నట్టుగా వారు వస్తున్నారు, కానీ వారు ఎంత మాత్రము కూడా యోగ్యముగా ప్రభువుని వారి హృదయంలో తలంచుకొని ఆరాధన చేసిన వారు కాదన్నమాట. వారి ఆరాధనలో లోపం ఉంది కనుకే వారిలో బలహీనులైపోయారు. శరీర సంబంధిగా, లిటరల్గా, అక్షరార్థంగా వారు బలహీనులైపోయారు. వారిని రోగాలు పీడిస్తూ ఉన్నాయి. కారణం అది వివేచించి తినకపోవడం. ప్రభు రక్తమని, ప్రభు శరీరం అని వివేచింపగా తినకపోవడం ద్వారా వారిని రోగాలు పీడిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ వారు మల్లుకోవట్లేదు. అయ్యో, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామే, మనం సరిదిద్దుకుందామే అని వారు మల్లుకోలేకపోతూ ఉన్నారు. తద్వారా వారు నిద్రిస్తూ ఉన్నారు. ప్రభు వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వారి ఆరాధనలో లోపం. మరొక మాట ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన పత్రికలోని 15వ అధ్యాయంలో సిద్ధాంతపరమైన విషయాలలో వారి మధ్య లోపాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క రాకడ విషయాలలో లోపాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క లోపం కనబడతాం. నేను ప్రాముఖ్యమైన లోపాలని అట్లా ఎత్తి చూపిస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ విధంగా కొరింథీ సంఘం అంతా ఎవరితో నిండిపోయింది? ఎక్కువగా శరీర సంబంధాలతో కొరింథీ సంఘం నిండిపోయింది.
ఏ సంఘాలలో అయితే శరీర సంబంధాలు ఉంటారో, ఏ సంఘాలలో ఎక్కువ శరీర సంబంధాలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా సంఘాలలో విభజనలు ఏర్పడతాయి. ఆ సంఘాలలో ఖచ్చితంగా విచ్చలవిడి పాపాలు ఏర్పడతాయి. ఆ సంఘాలలో విచ్చలవిడి వివాదాలు, కారణం పసితనం, కారణం శిశువుతనం. ఆ సంఘాలలో వివాదాలు ఏర్పడతాయి. కారణం ఏంటంటే సత్యవాక్యమును గురించిన అనుభవ జ్ఞానం లేకపోవడం, దేవుని యొక్క వాక్యం మీద పరిజ్ఞానం లేకపోవడం. ఏ సంఘాలలో అయితే ఈ శరీర సంబంధులు ఉంటారో అక్కడ సిద్ధాంతపరమైన విషయాల్లో కాంప్రమైజ్ అవుతారన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, లోపాలు ఉండడం సహజం. అలాగే ఇక్కడ లోపాలు ఖచ్చితంగా సంఘాల్లో ఉండడం సహజం, కానీ వాటిని సరిదిద్దవలసిన అవసరం ఉందని అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక రాసినట్లు మనం చూస్తాం. శరీర సంబంధుల యొక్క విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. పౌలు ఈ పత్రికలో ఆత్మ సంబంధులైన వ్యక్తులను కూడా కొందరిని పౌలు పరిచయం చేస్తున్నట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఇక్కడ వీటి గురించి వివరిస్తున్న వ్యక్తి ఎవరంట? క్లోయ ఇంటి వారు ఆత్మ సంబంధులుగా మనకు ప్రత్యక్షమవుతా ఉన్నారు. సంఘాలలో సమస్యలు కారణం ఎవరి ద్వారా తెలియచేయబడతా ఉందంటే ఆత్మ సంబంధులైన వ్యక్తి వలన. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎంతో ప్రయాసపడి కట్టిన సంఘం అండి. సంఘం అంటే ఊరక కట్టబడదు అన్నమాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎంతో ఆ సంఘము ప్రారంభమైందంటే ఆ వ్యక్తుల ప్రయాస, వారి త్యాగాలు, వారికి అన్ని అనుకూలమైనవి, వారికి ప్రాముఖ్యమైనవి, వాటన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటినీ ప్రభు కొరకే ఖర్చు చేసి అనేక మంది ఆత్మను సంపాదించడానికి కారకులయ్యారు, సంఘాలను స్థాపించారు. అయితే శరీర సంబంధులకు అర్థం కానిది ఏంటంటే ఆ ప్రయాస అర్థం కాకపోవడం. ఆ సంఘం ఎలా కట్టబడిందో, సంఘాలు ఎలా రూపు మాపుతూ ఉన్నాయో, సంఘాలు ఎలా వృద్ధి చెందుతూ ఉన్నాయో ఆ విషయాలు అర్థం కాకపోవడం ద్వారా శరీరాన్ని ఆస్వాదం చేసుకొని ఆత్మను ఆస్వాదం చేసుకోనక ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ యొక్క విషయాలు అనేవి అర్థం కావాలన్నమాట. క్లోయించి వారు ఆత్మ సంబంధులుగా కనబడతా ఉన్నారు. ఇదే పత్రికలో 16వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 15వ వచనంలో దయచేసి అక్కయ ఇంటి వారు మనకు దయచేసి స్టెఫెన్ ఇంటి వారు మనకు అక్కడ ప్రత్యక్షమవుతా ఉన్నారు. 16వ అధ్యాయంలో స్టెఫెన్ ఇంటి వారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. మరొక కుటుంబం అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు కొరింథీ సంఘానికి. దయచేసి కళ్ళు తెరిచి చక్కగా దేవుని మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకటి క్లోయించి వారు ఆత్మ సంబంధులుగా కనబడుతూ ఉన్నారు. రెండవది స్టెఫెన్ ఇంటి వారు కనబడుతూ ఉన్నారు. అక్కయాలో ప్రథమ ఫలం ఎవరు? స్టెఫెన్ ఇంటి వారు. అక్కయ అంటే ఒక ప్రాంతం అన్నమాట. ఆసియా ఒక ప్రాంతం, అలాగే మాసిదోనియా ఒక ప్రాంతం. మాసిదోనియాలో ఉన్న సంఘాలు తెస్సలోనిక, బెరయ, అలాగే ఫిలిప్పీ సంఘాలు, అలాగే అక్కయ ప్రాంతంలో ప్రాముఖ్యమైన సంఘాలు, ప్రాముఖ్యమైన ప్రాంతాలు కొరింథీగా, అలాగే ఏథెన్స్ మనకు కనబడతాయి. ఈ అక్కయలో ఈ సంఘం ఏర్పడడానికి స్టెఫెన్ ఇంటి వారు ప్రథమ ఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆత్మ సంబంధులుగా మనకు కనబడుతూ ఉన్నారు. నిజంగా స్టెఫెన్ ఎవరు? స్టెఫెన్ ఎవరండి? కొత్త నిబంధన సంఘములో పరిచారకుడు. అయితే ఆ స్టెఫెన్ని
చంపడానికి అందులో ఒకడు కారకుడు అపోస్తలుడైన పౌలు అన్నమాట. అయితే వారు ఎంతగా చేర్చుకున్నారో మనం చూస్తాము. ఆ ఇంటి వారు ఎదురే తన కుమారుని చంపిన వ్యక్తి కనబడుతూ ఉన్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు కనబడుతూ ఉన్నారు. నిజంగా వారు యేసు క్రీస్తుని బట్టి, ఎందుకంటే మన ఆత్మ సంబంధులు అన్నమాట. ఆత్మ సంబంధులు ఎంత మాత్రము కూడా శత్రుత్వాన్ని, ద్వేషాన్ని పగని పెట్టుకోరన్నమాట. ఒకవేళ ఇవన్నీ యేసు ప్రభుని నమ్ముకొని కూడా మనలో ఉన్నాయంటే శరీర సంబంధులు. ఎంతగా వారి ప్రేమ, ఎంతగా వారి యొక్క ఆతిథ్యం, వారు ఆదరించే విధానం, ఆత్మ సంబంధుల యొక్క గొప్పతనం మనకు ప్రత్యక్షమవుతా ఉంది. ప్రియమైన సోదరి సహోదరులారా, వారిద్దరిని పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగే తన గురించి కూడా పరిచయం చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనంలో 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంచిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకునవాలని, నా వైపు చూడాలని పౌలు చెప్పడానికి కారణం, ప్రియమైన సోదరి సహోదరులారా, ఎందుకు అలా చెప్తా ఉన్నాడు? అక్కడ ప్రకృతి సంబంధులు ఉన్నారు 2వ అధ్యాయంలో, అక్కడ శరీర సంబంధులు ఉన్నారు. కనుక వారిని పరిచయం చేస్తూ తాను పరిచయం చేసుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు మనకు కనబడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక ఆత్మ సంబంధి. నిజంగా అతని యొక్క గొప్పతనం చాలా గొప్పది. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలోనే 15వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అన్నిటినీ వివేచించును. ఇక్కడ ఒక గ్రీక్ పదం అన్నిటినీ అనే పదానికి అనాక్రినో అనే పదం ఉపయోగించబడింది. దానికి అర్థం లెక్క కట్టడం, అలాగే అంచనా వేయడం అని అర్థం అన్నమాట. ఏంటంటే లెక్క కట్టడం, అంచనా వేయడం అన్నమాట. నీవు ఆత్మ సంబంధి అయితే, మనము ఆత్మ సంబంధమైతే ఖచ్చితంగా అన్నిటినీ వివేచిస్తాము, అన్నిటినీ లెక్క కడతాం. ఇది చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ కూర్చోవచ్చా కూర్చోకూడదా, అక్కడ నిలబడవచ్చా నిలబడకూడదా, అక్కడ నడవచ్చా నడవకూడదా, అక్కడ తినవచ్చా తినకూడదా, ఆ పదార్థాలు తినవచ్చా తినకూడదా, అన్నిటినీ ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా నేను వివరిస్తా పోతే టైం చాలదు, కానీ అన్నిటినీ మనము వివేచిస్తాము. ఎవరైతే ఆత్మ సంబంధిగా ఉంటాడో ఆ వ్యక్తి అన్నిటిని వివేచిస్తాడు. ఆత్మ సంబంధి లెక్క కట్టే విషయాలలో మానవుని సామర్థ్యం సరిపోదాను. అలాగే మానవుని యొక్క జ్ఞానం లౌకిక జ్ఞానముతో ఆత్మ సంబంధమైన విషయాలని లెక్క కట్టడం అనేది కుదరదన్న. కేవలం దేవుని యొక్క జ్ఞానము చేత మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలలో లెక్క కట్టడానికి అవకాశం ఉండదు. దేవుని జ్ఞానం ఈ 66 గ్రంథాల్లో మన కొరకై ప్రత్యక్షపరచబడి ఉంది. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, లోక సంబంధమైన జ్ఞానముతో కాక, దంత వేదాంతంతో కాక, కేవలము దేవుని జ్ఞానం చొప్పున మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు లెక్క కట్టడానికి దోహదపడుతుంది అన్నమాట. కనుక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా లెక్క కడతాడు, వేటిని లెక్క కడతాడు అనే విషయాలు మనం క్లుప్తంగా 3 విషయాలు ధ్యానం చేయడానికి ముందుకు కొనసాగు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి
సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ ముందు తనను గూర్చి తాను లెక్క కడతాడండి. ఒక ఆత్మ సంబంధి తన్ను గూర్చి తాను లెక్క కట్టేవాడుగా ఉంటాడండి. ఒకవేళ అతడు యోగ్యుడే అనుకుందాం, అతడు అన్ని విషయాలలో యోగ్యుడే, ప్రార్థన చేయటములో చక్కగా చేయగలడు, యోగ్యుడే, ప్రభుని కృతజ్ఞతాస్తుతి చెల్లించే విషయములో చక్కగా చేయగలడు, యోగ్యుడే, ఆరాధన తలంపులు చెప్పే విషయములో చక్కగా చెప్పగలడు, యోగ్యుడే, అలాగే దేవుని వాక్యాన్ని హెచ్చరించే విషయాలలో చక్కగా చెప్పగలడు, అతడు యోగ్యుడే. కానీ ఆత్మ సంబంధి తను తాను లెక్కగట్టుకునేటప్పుడు అతడు యోగ్యుడైన అతడు తాను తన హృదయములో అయోగ్యుడిగా ఎంచుకుంటాడు అన్నమాట. అతడి ఆత్మ సంబంధం అనడానికి ప్రథమైన లక్షణం అన్నమాట. ద క్వాలిటీస్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్. మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన్ను తాను యోగ్యుడైన తను తాను అయోగ్యుడిగా ఎంచుకుంటాడు అన్నమాట. అదే అపోస్తలుడైన పౌలే తన పత్రికలో ఈ యొక్క పత్రికలో చెప్తూ ఉన్నాడు. తను లెక్కగట్టుకునే విషయములో 15వ అధ్యాయం 7-9 వచనాలు మనం చదువుకుందాం. 7 నుంచి 9 వచనాలు. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టు ఉన్న నాకును కనబడేను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడును కాను. ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు చాలా యోగ్యుడు, పరిచారకుడుగా పిలువబడ్డాడు, అపోస్తలుడుగా పిలువబడ్డాడు. నిజంగా అతని క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ వ్యక్తి సేవకుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి కాపరిగా అనేకమైన బోధలు వినిపించాడు. అయితే తను తాను అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి, అనేక సంఘాలు కట్టబడడానికి కారకుడయ్యాడు. కానీ తను తాను లెక్కగట్టుకునేటప్పుడు ఒక ఆత్మ సంబంధి యోగ్యుడే, కానీ తను తాను లెక్కగట్టుకునేటప్పుడు ఏమంటా ఉన్నాడు? యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను, ఐ ఆమ్ నాట్ వర్తీ టు డూ దిస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, కనుక ఇవన్నీ చేయడానికి నేను యోగ్యుడు కాదు అని తన హృదయంలో అనుకునేవాడు ఆత్మ సంబంధం. అందుకే అంటా ఉన్నాడు చివరిగా ఆ తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులలో ప్రధానమైన పాపిని అని తెలియజేస్తా ఉన్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఆ చివరి దినాలలో, అంత్య దినాలలో అక్కడ మంచి స్పిరిచువల్ క్వాలిటీస్, హై స్పిరిచువల్ క్వాలిటీ ఉన్న వ్యక్తి అంటా ఉన్నాడు. ఏమని? నేను పాపులలో ప్రధానుడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎవరైతే ఆత్మ సంబంధులుగా ఉంటారో వారి జీవితాల్లో ఇవి కనబడతాయి అన్నమాట. వారు తమను తాము తగ్గించుకుంటారన్నమాట. ఎవరైతే ఆత్మ సంబంధులుగా నేను ఆత్మ సంబంధి అని చెప్పుకోవచ్చు, కానీ మన జీవితాల్లో ఈ తగ్గింపు లేకపోతే, దీన మనస్సు లేకపోతే, దీర్ఘ శాంతము మన జీవితాల్లో లేకపోతే, దయాలత్వము మనలో లేకపోతే, వినయము వినమ్రత మన జీవితాలలో లేకపోతే ఆత్మ సంబంధిని అని ఒక ట్యాగ్, ఒక దండేసుకొని తిరిగినా ఉపయోగం లేదన్నమాట. ఆత్మ సంబంధి తను తాను లెక్క కట్టుకునేవాడు ఆత్మ సంబంధం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడే లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమవుతా ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ కనబడుతూ ఉన్నారు. వారు 9వ వచనం నుంచి తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను.
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారమునైనా ఇతరి మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ఆత్మ సంబంధి తన్ను తాను లెక్కగట్టుకునేవాడు. కానీ ఈ వ్యక్తి శరీర సంబంధిగా వేరే వారిని లెక్కగడుతూ ఉన్నాడు అన్నమాట. వేరే వారితో పోల్చుకుంటా ఉన్నాడు తన జీవితం. ఈనాడు సాతాను చాలా భయంకరంగా, సాతాను చాలా తొందరగా పనిచేస్తూ ఉన్నాడు అన్నమాట. సంఘాల్లో కూడా వాక్యము వినబడుతూ ఉంటే ఇది నాకు కాదులే, పక్కన వ్యక్తికిలే, వాళ్ళు చూసి నవ్వుకుంటూ మనసులో ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ నిన్ను నీవు లెక్కగట్టుకోవడం నేర్చుకో ఫస్ట్. తర్వాత వేరే వ్యక్తుల గురించి ఆలోచించేది. నీవు అలా లెక్క కడితే నువ్వు శరీర సంబంధమే, నువ్వు ఎంత మాత్రము కూడా ఆత్మ సంబంధం కాదనమాట. 12వ వచనంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. 13వ వచనంకి వెళ్దాం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొరుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. తను తాను చూసుకుంటా ఉన్నాడు. పక్కనున్న వ్యక్తుల్ని చూడట్లేదు. కానీ ఆ పరిసయ్యుని వలె తన ప్రార్థన లేదు. కారణం ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా ప్రభు వైపు చూస్తాడన్నమాట. ప్రభు వైపు చూసినప్పుడు మన బలహీనతలు కనబడతాయి. మనలో ఉన్న బలహీనతలు కనబడినప్పుడు ప్రభు దగ్గర మనం తగ్గించుకుంటామండి. ప్రభు వైపు చూడకుండా ఎప్పుడు ఇతరుల వైపు చూసి, ఇతరులని విమర్శించి, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడి ఇవన్నీ మనం చేసామంటే శరీర సంబంధివే. నెంబర్ 1 శరీర సంబంధమే. నెంబర్ 2, నెంబర్ 3 ఎక్సెట్రా 1000 శరీర సంబంధమేనమాట. ఎవరైతే తను తాను గురించి లెక్కగట్టుకుంటాడో, తను తాను గురించి లెక్కగట్టుకొని ముందుకు కొనసాగుతాడు ఆ వ్యక్తి ఆత్మ సంబంధి. ఇక్కడ ఈ సుంకరి ఆత్మ సంబంధిగా కనపడదు. మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం దావీదు సౌలు తను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ దావీదు అనే వ్యక్తి ప్రజలందరి దృష్టికి అనుకూలుడు, ప్రజలందరి దృష్టికి యోగ్యుడు. అలాగే సేవకుల దృష్టికి, అక్కడ ఉన్న యోధుల దృష్టికి దావీదు అనుకూలుడు, యోగ్యుడు. అలాగే దావీదు విజయోత్సవముతో ఆ యొక్క గొలియాతు తలనరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏమన్నారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. వారందరి దృష్టికి దావీదు యోగ్యుడు. అలాగే ప్రియమైన సోదరీ సహోదరులారా, యోనాతాను దృష్టికి యోగ్యుడు. దావీదు గురించి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని అడిగినా అతడు యోగ్యుడు, గొప్పవాడు అని తెలియజేస్తాడు. ఇప్పుడు ఎల్లు అడిగినా కూడా దావీదు యోగ్యుడు, గొప్పవాడు అని తెలియజేస్తాడు. ఒక ఆత్మ సంబంధిగా దావీదు ఏం చెప్తా ఉన్నాడు ఆ మాట చదువుకుందాం. 18వ వచనం, ఇదే అధ్యాయము 18వ వచనంలో, అందుకు దావీదు, రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడని. ఒక ఆత్మ సంబంధి తను తాను లెక్క కట్టుకునేటప్పుడు నేనెంతటి వాడని అంటా ఉన్నాడు. 23వ వచనంలో కూడా నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా
ప్రియమైన సోదరి సహోదరులారా, నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా అని చెప్తా ఉన్నాను. ఒక ఆత్మ సంబంధి తను లెక్క కట్టుకునేటప్పుడు ఈ విధంగా లెక్క కట్టుకుంటాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దావీదు ఆత్మ సంబంధి, యోగ్యుడు, కానీ తను లెక్క కట్టుకునేటప్పుడు నేను ఎన్నిక లేనివాడు, ఇంతగానో హెచ్చించటకు నేను ఏ పాత్రుని అని, ఏ పాటి వాడను అని దావీదు తెలియచేస్తా ఉన్నాడు. 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఆత్మ సంబంధి తన ఆత్మీయతను గురించి ఎన్నడూ అతిశయించడం, అన్ని విషయాల్లో యోగ్యుడే, స్పిరిచువల్ క్వాలిటీస్లో టాప్ పొజిషన్లో ఉంటాడనమాట. కానీ తన ఆత్మీయతను బట్టి ఎన్నడూ కూడా అతిశయించడం అనమాట. ఎవరైతే తన ఆత్మీయతను బట్టి అతిశయిస్తారో వారు శరీర సంబంధులు. రెండవదిగా, తన వ్యక్తిగత జీవితాన్ని టాలీ చేసుకున్నప్పుడు, తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నప్పుడు ఎంత మాత్రము కూడా గొప్ప స్థానంలో ఉన్న ఆ వ్యక్తి విర్రవీగడు అన్నమాట. ఒకవేళ నీవు విర్రవీగుతూ ఉన్నావా, నీకున్న స్థానాలను బట్టి, దేవుడు నిన్ను హెచ్చించిన విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఒకవేళ విర్రవీగితే నువ్వు శరీర సంబంధివే. మూడవదిగా, తన సేవను ఎక్కడ కూడా ప్రదర్శించుకోవడం అన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, తను ఎంత గొప్ప పరిచర్య చేసినా తాను తగ్గించుకొని మౌనంగా ఉంటాడన్నమాట. ఒకవేళ చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అన్నట్టుగా నీవు ఉన్నావంటే, నిన్ను నీవు ప్రదర్శించుకున్నావంటే నీవు శరీర సంబంధివే, ఎంత మాత్రం కూడా ఆత్మ సంబంధివే. 4వదిగా, తాను విశేషమైన వాడినని ఎప్పుడు కూడా చెప్పుకోవడం అనమాట. ఐ యామ్ సంథింగ్ స్పెషల్ అని ఎన్నడూ కూడా ప్రదర్శించుకోడు ఆ వ్యక్తి ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి నుండి వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే ఐ యామ్ నాట్ వర్తీ. యాక్చువల్లీ ఆ వ్యక్తి యోగ్యుడే, కానీ అతడు ఎన్నడూ కూడా నేను యోగ్యుడిని అనుకోవడం. ఏముందండి మనలో ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో పిలిచింది ఆయనే, వరం ఇచ్చింది ఆయనే, లేఖనాల యొక్క ప్రత్యక్షత అనుగ్రహించింది ఆయనే, మనల్ని రక్షించింది ఆయనే. మనలో ఏముందండి అతిశయించడానికి? మనలో ఏముందండి గొప్పతనం? ఏమన్నా సంఘం కొరకు ఏమన్నా ఒక రక్తమైన కార్చే, ఒక బొట్టైన రక్తం కార్చే అతిశయించడానికి? కనుక ఒక ఆత్మ సంబంధి తాను లెక్కగట్టుకుంటాడు. మరొక మాట చదువుదాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఫాస్ట్కి వెళ్దాం. 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాకే నేను ఎన్నటికీ మాంసము తినను. ప్రియమైన సోదరి సహోదరులారా, రెండవదిగా ఆత్మ సంబంధి ఎలా ఉంటాడంటే తన లక్షణం ఏంటంటే తన సహోదరుని ప్రాముఖ్యంగా ఎంచుతాడు. మాంసం అంటే ప్రాణప్రదమే, కానీ తన సహోదరుడు ఎదుట ఉన్నప్పుడు, తనకు అభ్యంతరం కలుగుతూ ఉన్నప్పుడు, అది తిన్నా ఏమి కాదని నాకు విశ్వాసం ఉంది, కానీ నా విశ్వాసం అనేది, మన విశ్వాసం అనేది ప్రభువు కంటే గొప్పది కాదన్నమాట. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రభు దృష్టికి పాపులు కాక మన సహోదరుని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు ఆత్మ సంబంధం. అంటే ఈ లోకములో సహోదరుణ్ణి ఎవరైతే ప్రాముఖ్యంగా ఇస్తారో వారు ఆత్మ సంబంధులుగా పేర్కొనబడ్డారండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు పౌలైనను, అపోల్లైనను, కేఫాయనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుత మందనమైనను, రాబోనమైనను సమస్తమును మీవే. ప్రియమైన సోదరి సోదరులారా, వారు మీ కొరకే కానీ తమ కొరకు లేరు. నిజంగా ఒక ఆత్మ సంబంధి తను ప్రేమించేవాడుగా ఉంటాడు, దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటాడు, తన సహోదరుని ప్రేమించేవాడుగా ఉంటాడు. నీ సహోదరుని ప్రేమించకపోతే ప్రియమైన సోదరి సోదరుల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ సహోదరుని ద్వేషించేవాడు అపవాది సంబంధి. అలాగే ప్రియమైన సోదరి సహోదరులరా, సహోదరుని విషయంలో
ప్రాముఖ్యంగా ఎంచలేకపోతే, సోదరి సహోదరుల్ని మన జీవితాల్లో ప్రాముఖ్యంగా ఎంచకపోతే మన జీవితంలో మనం శరీర సంబంధం. దేవుని వాక్యం కూడా ఎప్పుడూ కూడా నీ హక్కుల కొరకు పోరాడు, నీ స్వేచ్ఛ కొరకు పోరాడు, నీ అధికారం కొరకు పోరాడు, నీ ఇష్టాల కొరకు పోరాడమని ఎక్కడ కూడా చెప్పదన్నమాట. ప్రియమైన సోదరి సోదరుల, దేవుని వాక్యము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు వారు అదే స్టేట్మెంట్ని నేను చూపించిన ప్రేమను చూపించు. యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమను చూపించాడు? బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, ఆయనకు శత్రువులమై ఉండగా, ఆ సాతాను సంబంధులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకై తను తాను ప్రేమించి మనల్ని ప్రేమించి ఆయన కలవరిశిలో మన పాపాల కొరకై, నీ పాపాల కొరకై ఆయన రక్తమంతా కాచాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయితే ఈ యొక్క సమయంలో ఆయన ప్రేమించేవాడు, నిన్ను క్షమించేవాడు, నిన్ను క్షమించేవాడు. కనుక యేసుక్రీస్తు నందు క్షమాపణ కోరుకుంటే నీ పాపాన్ని తీసివేస్తాడు, నిత్య అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు, ఆయన పరలోక భాగ్యాన్ని అనుగ్రహించేవాడు. నిజంగా ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సహోదరుల్ని ప్రాముఖ్యంగా ఇచ్చినట్లు మనం చూస్తాము. రెండవదిగా ఆత్మ సంబంధి తన్ను తాను లెక్క కట్టుకునే విషయంలో సహోదరుల్ని ప్రాముఖ్యంగా ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. నిజంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా పోరాడమని చెప్పదు, కానీ నీ పొరుగువారి భార్య గురించి జాగ్రత్త అంటాడు, నీ పొరుగువారి ఎద్దు జాగ్రత్త, నీ పొరుగువారి గాడిద జాగ్రత్త. కొన్ని విషయాలు చాలా గంభీరమైన మాటలుగా మనకు కనబడతాయి. కనుక పొరుగువాడిని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు, తన సహోదరిని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు ఆత్మ సంబంధం. మూడవదిగా ఒక మాట చదువుకుందాం. మూడవదిగా అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనంలో, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ గలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగజేయకున్నట్టు అన్నిటినీ సహించుచున్నాము. ఇక్కడ అన్నిటినీ సహించుచున్నాము. ఆత్మ సంబంధి అయిన వ్యక్తికి అధికారము ప్రాముఖ్యమా, సేవ ప్రాముఖ్యమా అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, సేవ తాను ప్రాముఖ్యంగా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు ఆత్మ సంబంధం అయితే నీకు అధికారం ప్రాముఖ్యమా, లేకపోతే సేవ ప్రాముఖ్యమా? సంఘములో నీకు స్థానము ప్రాముఖ్యమా, లేకపోతే సంఘము ప్రాముఖ్యమా? సంఘములో పదవి ప్రాముఖ్యమా, లేకపోతే దేవుని ప్రాముఖ్యమా? దేవుని యొక్క పని ప్రాముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. సంఘములో అధికారం అవసరమే, సంఘములో స్థానము అవసరమే, సంఘములో పదవి అవసరమే, కానీ వాటన్నిటికంటే ప్రభు యొక్క సేవని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు, ప్రభు యొక్క పనిని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఆత్మ సంబంధం. తను తాను లెక్కగట్టుకున్నప్పుడు తన సేవను, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సంఘాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చేవాడు ఆత్మ సంబంధం. మన ఇష్టాలు, మన అధికారాలు, మన స్వేచ్ఛలు, మన కోరికలు తర్వాత అన్నమాట. సంఘములో ముందు సంఘము ప్రాముఖ్యమని ఆత్మ సంబంధి ఎప్పుడు ఇలాగే ఆలోచన చేస్తాడన్నమాట. పర్లేదు బ్రదర్, అధికారం లేదా పర్లేదు, సేవ జరుగుతుందా చాలు పర్లేదు, స్థానం ఇవ్వలేదా పర్లేదు, పని జరుగుతుందా, సంఘం ప్రాముఖ్యంగా ఉందా లేదా చాలు అని ఆలోచన చేసేవాడు. పర్లేదు బ్రదర్, పదవి కాదు, పని జరిగితే చాలు బ్రదర్ అని ఆలోచన చేసే వ్యక్తి ఆత్మ సంబంధం. ఏ విషయాల్లో అయినా, కుటుంబాలలో అయినా, సంఘాలలో అయినా, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఎక్కడైనా, ఏ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తూ ఉన్నా అక్కడ ఇటువంటి ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, తను తాను యోగ్యులుగా ఎంచుకున్నట్టు కంటే పొరుగు వారిని యోగ్యులుగా ఎంచి
ఉండేవాడు ఆత్మ సంబంధిగా ఇక్కడ మనకు ప్రత్యక్షమవుతాం. కనుక ఆ విధంగా జీవించడానికి, దేవుని కొరకైనటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండడానికి మరి మనం ముందుకు కొనసాగుదాం. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక 4 విషయాలు మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు స్టడీ చేయండి. ఆయన ఉపదేశం విని ఆయన పాదాల యొద్ద నేర్చుకునేవాడు. ఒకటి, ఆయన ఉపదేశం విని ఆయన పాదాల యొద్ద నేర్చుకునేవాడు ఆత్మ సంబంధం. హోంవర్క్ రాసుకోండి. రెండవది, దేవుని కొరకు నిలబడేవాడు ఆత్మ సంబంధం. దేవుని కొరకు నిలబడేవాడు. మూడవది, ఆయనను వెంబడించేవాడు. నాలుగవది, సువార్తను ప్రకటించేవాడు. కనుక ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం లక్ష్య పెట్టి ఆ విధంగా ఒక ఆత్మ సంబంధిగా మనం జీవిద్దాం. సంఘం కట్టబడడానికి, సంఘం ప్రాముఖ్యత చెందడానికి, సంఘం విస్తరించడానికి దోహదపడదాం. ఎంత మాత్రం కూడా ప్రకృతి విషయాలు రాక, ఎంత మాత్రం కూడా శరీర సంబంధమైన విషయాలు రాక, దేవుని కొరకై ప్రయాసపడడానికి, పాటుపడడానికి, ప్రభు కొరకై ఆయుధపడడానికి